హాయ్ అండి. హలో ఎవ్రీవన్. నా పేరు సాయి కుమార్. రీసెంట్ టైమ్‌లో అయితే నేనేదో ఒక బుక్ చదవడం జరిగిందండి. సో, దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్‌నైతే మీతోటి షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. సో, బుక్ నేమ్ వచ్చేసి 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు'. మీలో చాలామంది బుక్ గురించి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో గాని, యూట్యూబ్‌లో గాని వినే ఉంటారు. సో, 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' అనే ఇది వచ్చేసి మదర్‌కి సంబంధించిన లవ్ స్టోరీ అండి. ఆమె షేర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ బుక్కొచ్చేసి అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంది. బుక్ కాస్ట్ వచ్చేసి రూ. 200 ఉంటుందండి. సో, డెలివరీ చార్జెస్ తోటి కలిపి మీకు 230, 240కి అలా వచ్చేస్తుందండి. సో, ఈ బుక్ ఏందంటే అమ్మ తనకి సంబంధించిన లవ్ స్టోరీని ఉంటుంది. సో, నేను ఈ బుక్ ఆర్డర్ చేసినప్పుడు అనుకున్నాను ఒక 1 వీక్‌లో అట్లా చదవచ్చు ఈ బుక్ గురించి ఏముందిలే అని చెప్పేసి అనుకున్నాను. సో, ఈ బుక్ ఆర్డర్ చేసి నేను తీసుకున్నప్పటి నుండి మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ నైట్ పడుకునే వరకు బుక్ చదవడం కంప్లీట్ చేశాను. సో, ఈ బుక్కు నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కో క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనంటే, మనం సినిమాలో అయితే క్యారెక్టర్‌ను ఎట్లా అయితే ఒక్కొక్క క్యారెక్టర్‌ని ఎట్లా మీకు కళ్ళకి కట్టినట్టు చూపిస్తారో సేమ్ ఈ బుక్‌లో గూడా చదువుతుంటే ఒక్కొక్క క్యారెక్టర్ సేమ్ అట్లనే అనిపిస్తుందండి. సో, రవి మంత్రి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి బుక్‌ను మాకు అందించినందుకు. సో, ఓ అమ్మ లవ్ స్టోరీ దానికి సంబంధించిన లవ్ స్టోరీ కాలేజ్ డేస్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాలేజ్ నుంచి. సో, ఇంట్లో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? అమ్మ నుంచి, నాన్న నుంచి, ఇంట్లో బాముంటే ఎలా ఉంటుంది? ఎలా ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ జేస్తారు? మన చెల్లి మన లవ్ స్టోరీకి ఏ విధంగా సపోర్ట్ జేస్తుంది? సో, అదే విధంగా అటు సైడ్ అబ్బాయి అయితే ఉండి కలవడానికి వచ్చినప్పుడు, వాళ్ళు బయట ఎంజాయ్ జేసినప్పుడు, ఊర్లో లైఫ్‌లో ఒక్కొక్కటి ప్రతీదీ ఏ విధంగా ఉంటుందనంటే, సో, ఇట్లా ఒక స్ ఒక సీన్ గురించి చెప్పేటప్పుడు ఆ సరౌండింగ్స్‌లో ప్రతీదీ మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తుంటామో, ఈ కథలో కూడా అతను సీన్ గురించి చెప్పేసప్పుడు ఆ సరౌండింగ్స్ క్యారెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. సో, కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది. అరే! నా కథ నాకే చెప్తున్నాడేందిరా అనిపిస్తుంది. సో, ఆ విధంగా ఉంటుందండి. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ దగ్గర ఏదో ఒక కాదు చాలా పాయింట్ దగ్గర మీరు దీనికి కనెక్ట్ అవుతారు. ఈ స్టోరీకి కనెక్ట్ అవుతారు. కొన్ని కొన్ని సార్లు మీకు తెలియకుండా మీ కళ్ళలోంచి నీళ్ళు కూడా వస్తాయి. అదే లవ్ స్టోరీ ఇక్కడి నుంచి ఈ లవ్ స్టోరీలో ఇదంతా వాళ్ళెక్కడెక్కడికో వాళ్ళ లవ్ స్టోరీ బ్రేకప్ ఆ తర్వాత ఆహ్, వేరే వేరే ట్రిప్‌లు వేరే వేరే ప్రదేశాలకు తీసుకెళ్తూ అలా వైజాగ్ ఆ బీచ్ రోడ్ల మధ్యలో తిరుగుకుంటూ స్టోరీ అంతా. సో, నేచర్‌ని గూడా ఎంజాయ్ చేస్తూ, నేచర్‌ని గూడా ఇన్వాల్వ్ జేస్తూ ఈ కథ చాలా అంటే చాలా బాగుంటుంది. సో, అలాంటి కథే మీకు గూడా ఉండొచ్చు. కాకపోతే మనకు అలాంటి వైజాగ్ బీచ్‌లు అవి ఇవి లేకపోయినా గూడా ఏదో చెరువు గట్టో అదో ఇదో ఉంటుంది. ఊర్లో మీకు తెలిసిన ప్రదేశమో గాని, కాలేజ్ డేస్‌లో గాని, కాలేజ్ బంక్ కొట్టినంక పార్క్‌లో గాని ప్రతి సీన్ అయితే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. సో, నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సో, నేను గూడా ఇది బుక్ చదువుకుంటూ లిటరల్‌గా ఏడ్చాను. సో, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ అలానే ఉంటాయి. సో, 4 గోడల మధ్య ఈ పుస్తకాన్ని చదువుతూ ఉండి, మీరు ఈ 4 గోడల నుంచి ఎక్కడికో ఎళ్ళిపోతారు. ఈ కథ మిమ్మల్ని విదేశాలు గూడా తిప్పుతుంది. సో, తర్వాత ఇంటర్వెల్ టిష్యూ లాగానే బ్రేకప్ ఉంటుంది. బ్రేకప్ తర్వాత వీళ్ళ లైఫ్ అక్కడికే ఆగిపోదు. ఈ బుక్ స్టోరీ గూడా అక్కడికే ఆగిపోదు. తర్వాత వాళ్ళకొక లైఫ్ ఉంటుంది. ఆ తర్వాత ఏమేం జరిగింది? తర్వాత వచ్చిన పార్ట్నర్ ఇంకా ఆమె బిఫోర్ మ్యారేజ్ కంటే ముందు చూసిన లవ్, తర్వాత దానికి 10 టైమ్స్ ఎక్కువ అతను చేసుకున్న అతను చూపించే లవ్ చాలా అంటే చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను. ప్రతి క్యారెక్టర్ గూడా మీ కళ్ళకి కట్టినట్లుగా చూపించారు రవి మంత్రి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఇలాంటి పుస్తకం మీరు కూడా లేట్ చేయకుండా అమెజాన్‌లోకెళ్ళి ఆర్డర్ చేసుకోండి ఈ బుక్‌ను. చదవండి. నేను ఈ బుక్ చదివిన తర్వాత స్టేటస్ పెట్టాక నా నుండి ఒక 10 మంది బుక్ అయితే కొన్నారు. ఆ తర్వాత వాళ్ళు నాతోటి ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు. నేను కూడా ఈ కొంతమందికి బుక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చదివారు. చాలా వండర్‌ఫుల్ బుక్ అని చెప్పారు. సో, ఎవరైనా ఆర్డర్ చేసుకొనుంటే ఒక టికెట్ కొంటే ఒక్కరే సినిమా చూడొచ్చు. కానీ ఒక బుక్ మీరు కొనుక్కుంటే 10 మంది, 20 మంది ఎంతమంది వీలైతే అంతమంది చదవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బుక్ అయితే. సో, ప్రతి క్యారెక్టర్ అసలు గూస్ పింపుల్సే ఇంకా. సో, ఇదొచ్చేసి మనకి 'అమ్మ డైరీలో కొన్ని పేజీలని' ఈ విధంగా ఉంటుంది. సో, దీంట్లో వచ్చేసి ఈ విధంగా అయితే మనకు టెక్స్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదే విధంగా ఇదొచ్చేసి మొత్తం 190 పేజీలుందండి. సో, నేనైతే 1 డేలో కంప్లీట్ చేశాను. మీరు కూడా బుక్ తీసుకోండి. స్టార్ట్ చేయండి. సరేలే అని స్టార్ట్ చేయండి. కంపల్సరీ మీరు బుక్‌ను 1 ఆర్ 2 డేస్‌లో కంప్లీట్ చేస్తారు.
చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి క్యారెక్టర్ మీ యొక్క ఎమోషన్ ఇట్లా క్యారీ చేస్తూ తీసుకెళ్తుంది. సో, రీసెంట్ టైమ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. ఎవరైనా చదవకపోతే చదవండి. జై హింద్.